గ్రామంలో రైతుల సమస్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి లారీలు రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బస్తాకు అధిక కట్టింగ్లు చేస్తున్నారని, కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని మండిపడ్డారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడితే వారి యొక్క ఆవేదన చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పొలాలలో ఎక్కడ వరి మడ్లలో ఎక్కడ చూసినా కానీ కుప్పలు తెప్పలుగా ప్యాడి పోస్తున్నది. అదికేమో వర్షాలు వస్తే తడిసిపోతాయనేటువంటి ఉద్దేశంతో రైతులు అరిచేతిలో ప్రాణం పెట్టుకొని మరి ప్రభుత్వం ఎప్పుడు ఈ వడ్లను కొనుగోలు చేస్తుంది, ఎప్పుడు లారీలు వస్తాయి, ఎప్పుడు తీసుకుపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క రైతు దాదాపు నెల రోజులు కావస్తుంది వడ్లు ఇక్కడ పోసి. మరి ఇప్పటి వరకు ప్రభుత్వానికైతే పట్టునట్టే కనబడతలేదు. తర్వాత ఒక బస్తాకు 3 కిలోల 200 కట్ చేస్తున్నారు. అంటే యావరేజ్గా క్వింటాలకు 7.5 కిలోలు పోతున్నాయి. రైతులు నట్టేయటం ముందు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రైతులు తమ పంటను ప్రభుత్వ మద్దతు